అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. అంటే పక్కనే లోకేష్ గారిని అన్ని దేశాలు తిరుగుతున్నాడు ఆయన. ఇండస్ట్రీస్ రావాలి. చిన్న రాష్ట్రం, విడిపోయి ఉన్న రాష్ట్రం, రెవెన్యూ తక్కువ. ఈ రెవెన్యూ తక్కువైన రాష్ట్రానికి హైదరాబాదులో సైబర్ సిటీ లాగా కనుక ఎక్కువ కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ తెలిసిన లాజిక్ ఇది. దానికోసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన లోకేష్ గారు తిరగని దేశం లేదు, ఇన్వైట్ చేయని పారిశ్రామికవేత్తలు లేరు. వాళ్ళు అంత కష్టపడి పనిచేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనండి. ఈయన పేరు మార్గాని భరత్, మాజీ ఎంపీ. రాజమండ్రి మొన్న ఎమ్మెల్యే పోటీ చేసి ఆయన కూడా చిత్తుగా ఓడిపోయి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు చేసే పని ఏంటో చెప్తాను రండి. అది మరి ఎందుకు పెట్టడం లేదండి? చలివేంద్రం టెంట్ ఎందుకు పెట్టడం లేదు? టెంట్ ఎందుకు పెట్టడం లేదు? టెంట్ ఎందుకు పెట్టడం లేదు? టెంట్ ఎందుకు పెట్టడం లేదు? మేము టెంట్ పెట్టుకుంటామంటే ఎందుకు పెట్టడం లేదు? ఎందుకు పెట్టడం లేదు? రాజమండ్రిలో చలివేంద్రాన్ని అడ్డుకున్న పోలీసులపై మాజీ ఎంపీ భరత్ ఫైర్ అటండి. ఏంటండి? చలివేంద్రాన్ని అడ్డుకున్నారు. చలివేంద్రం అంటే మీకు తెలుసు కదా, చిన్న పాకేస్తారు, లేదో టెంట్ కడతారు, అక్కడ 4 కొండలు పెడతారు. కొండ ఒకటి 150 రూపాయలు, 200 ఉంటుంది. ఆ కొండలు పెడతారు వరుసగా, 1 2 3 4 5 కొండలు పెడతారు. ఈయన ఎంపీ కాబట్టి 10 కొండలు పెట్టి ఉండొచ్చు. అలాగే అక్కడ ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాస్కి చైనీస్ కడతారు. ఈయన తెలిసిందే కదా, అందులో నుంచి మంచినీళ్ళు ముంచుకుని తాగేది. అది చలివేంద్రం అంటే. ఆ చలివేంద్రం కోసం మనోడు వీరాది వీరుల్లాగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఏది మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేసిన వాళ్ళలాగా, లేదా వైసీపీ నుంచి 1,00,000 మందికి, 1000 మందికో 10,000 మందికో జీవితాన్ని ఇచ్చేసిన వాళ్ళలాగా గొడవ పోలీసులతోటి, శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయటం, ఎక్కడ పడితే అక్కడ అశాంతి గొడవలు రేపడం. అంటే ఎవరన్నా పెట్టుబడిదారుడు వస్తే ఏడ్రా బాబు రాష్ట్రం అంతా ఇలా గొడవలు అయిపోతుంది, అక్కడికి వెళ్ళకూడదు, పెట్టుబడి పెట్టకూడదు, ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ రాకూడదు అని అడ్డుపడే పని. లేకపోతే చలివేంద్రం కోసం గొడవ ఏంటండి? ఎవడు చెప్పేవాళ్ళు లేక కానీ ఏదే చలివేంద్రం. ఆ చలివేంద్రం కోసం మళ్ళీ పోలీసులతో గొడవ, మళ్ళీ మాజీ ఎంపీ. ఎంత కామెడీగా ఉంటాయి వీళ్ళ పనులు. ఇలాంటి వాళ్ళు మరి ఎలాగండి? వీళ్ళ రాజకీయంలో ఇంకా బాగానే వచ్చాయండి 11 సీట్లు. ఎక్కడో చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఆ 11 అన్నీ వచ్చాయి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే గెలాలి ఈ పార్టీలో. మిగతా వాళ్ళందరూ అసలు ఎవరో పెద్దగా పేరు ప్రఖ్యాతలు గతంలో రెచ్చిపోయిన వాళ్ళు కాదండి, సామాన్యులు ఎగ్గారు అంతే ఈ వైసీపీ పార్టీలో. రేపు వచ్చేసరికి వాళ్ళు కూడా ఉండరు. ఇదండి వీళ్ళ పరిస్థితి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేశారు పెట్టే చలివేంద్రంకి. గట్టిగా అయితే తిప్పి కొడితే 3,500 4,000 అవుతుంది దానికి ఒక ఎంపీ ఫైటింగ్, దానికి ఏమో 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఫోటోని మళ్ళీ విలన్ ఫోజులో ఆయన ఫోటో వేయటం, పోలీసు వాళ్ళు మీరు రెచ్చిపోవడం. ఏడు రా బాబు, ఓవర్ యాక్షన్ ఏంటండి బాబు, నాకు అర్థం కాదు. ఎంత చీప్గా ఉంటాయండి వీళ్ళ పనులు.